పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు మల్లాది విష్ణు. పార్టీ నిర్ణయం మేరకే పని చేస్తామన్నారు. పదవులకు లేకున్నా పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. విజయవాడ సెంట్రల్ వైసీపీలో ఉన్న అనిశ్చితికి తెరదించారు మల్లాది విష్ణు. ఇవాళ వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఆఫీస్ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మనతో మాట్లాడడానికి మల్లాది విష్ణు ఉన్నారు. సో ఈ అసంతృప్తి అసందిగ్ధత తెరపడినట్లేనా? అంటే అసంతృప్తి అనేది మొదటి నుంచి కూడా అసంతృప్తిగా లేము. బట్ కానీ ఏంటంటే ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాము. అందరూ కూడా పనిచేశారు. అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు లేకపోతే పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో గడప గడప కూడా పూర్తి చేశాము. కాబట్టి ఒకసారి పరిశీలించండి అని చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే పార్టీ అంతా కూడా ఈ రోజు ఆఫీస్కి అందరూ కూడా వెళ్ళాం. నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ప్రకటించినప్పుడు మీరు సహకరించట్లేదని వెల్లంపల్లి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక మీ సహకారం ఎంత మేరకు అందుతుంది? అంటే పార్టీ ఒక అభ్యర్థిని ఇక్కడ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ఆ అభ్యర్థికి పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి పూర్తిగా సహకారం అందుతుందని చెప్పని ఇది నా యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీకు ఎలాంటి భరోసా వచ్చింది? అదేవిధంగా పార్టీలో మీ పాత్ర ఏమైనా పెరగనుందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందాక ఏదో ప్రకటించారు, కానీ దాని గురించి నేనైతే ఆలోచించట్లేదు. పార్టీ సమగ్రంగా పనిచేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు జరుగుతున్న ఫీలింగ్ ఉంది? అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఒక్క శాసనసభలో ఉంటేనే సాధ్యం అనే కాదు, ఎట్లా ఉన్నా ఏ విధంగా చేయాలో చూసి ఆలోచన చేస్తాం. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. సెంట్రల్ విజయావకాశాలు ఎలా ఉంటారు? మొన్నటి వరకు మీరున్నారు, ఇప్పుడు వెల్లంపల్లి వచ్చారు. సో క్యాడర్ లో గానీ జనాల్లో గానీ మన కన్ఫ్యూజన్ ఉంటుందా? గెలుపు అవకాశాలు ఏమేరకు? ఆ కన్ఫ్యూజన్ ఈ రోజుతో తెరపడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి నన్ను అభిమానించేటటువంటి వాళ్ళు, నాతో పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళు, అనేక సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా హాజరయ్యారు. ఇది మల్లాది విష్ణు స్పష్టం చేస్తా ఉన్నారు. విజయవాడ సెంట్రల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న అసందిగ్ధత లేదంటే ఈ అనిశ్చితికి తెర పడినట్లేని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా, NTV, విజయవాడ.